కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు పారదర్శక పాలనకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారు. తాజాగా గాజువాక 88వ వార్డుకి చెందిన చ్రేబ్రోలు అశోక్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. పాత గాజువాక భాజపా కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు వారందరికీ కాషాయ కండువాకు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ 88వ వార్డు నుంచి అశోక్ గత జీవీఎంసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారని, వార్డులో గల పలు సమస్యలపై పోరాటం చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోందని, రాష్ట్రంలో కూడా ఓటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. బీజేపీలో కష్టపడే వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం దొరుకుతోందని చెప్పారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, బాటా శ్రీనివాస్, మండల అధ్యక్షులు బోండా శ్రీదేవి, ఎల్లోజీరావు, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 88వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై గాజువాక నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులు ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేపట్టినటువంటి ప్రక్రియ చూసి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సీట్ ఇవ్వకపోయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఇవాళ యువకులు జాయిన్ అవ్వడం నిజంగా ఆనందదాయకం. ఎందుకంటే రాష్ట్రంలో పురంధేశ్వరి గారు, విశాఖ జిల్లాలో రవీందర్ రెడ్డి గారు, గాజువాక ప్రాంతంలో కనవరెడ్డి నరసింహరావు గారు, కేఎన్ఆర్ గారు పార్టీపై పెట్టినటువంటి శ్రద్ధ చూసి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం, యువత జాయిన్ అవ్వడం నిజంగా ఆనందదాయకం. ఎందుకంటే గతంలో ఆ వార్డులో భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేసినప్పుడు కూడా కొన్నాటికి వెనకబడిన విషయం మన అందరికీ విదితమే. దానిలో భాగంగా మండల అధ్యక్షురాలు సోదరి శ్రీదేవి గారు చేసిన కృషికి కొంతమంది యువకులు ఆకర్షులై ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. నమస్కారం అండి. గాజువాక 88వ వార్డు నుంచి అశోక్ గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా కండువా వేసి పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది. ఆ యొక్క మండల అధ్యక్షురాలు శ్రీమతి బొండా శ్రీదేవి గారు, మా కో కన్వీనర్ గారు సోంబాబు గారు, మా జిల్లా కార్యదర్శి గారు బండ ఎల్లాజీరావు గారు, మా సీనియర్ నాయకులు రైల్వే బోర్డు మెంబరు బాటా శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు పక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుంది కాబట్టి రాష్ట్రంలోనూ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపొందే విషయంగా ఆ దిశగా పనిచేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మరి త్వరలో 1.5 year తర్వాత మనకి జీవీఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. గతంలో అశోక్ గారు కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి 3వ స్థానంలో ఓట్లు భారీగా సాధించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఆయనకి ఖచ్చితంగా సీట్ వచ్చే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మనది జాతీయ పార్టీ, మళ్ళీ ఖచ్చితంగా మనమే రూలింగ్లో ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ వార్డులో మేము నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి మరి మీరు